శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. సోమవారం కనుక శివారాధన చేస్తాం. కానీ ఈ సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది. సూర్యుడిని ఆరాధించవలసిన రోజు ఈ సోమవారం. సామాన్యంగా సూర్య ఆరాధనకు ఆదివారం ప్రత్యేకం. కానీ అరసవెల్లి దివ్యక్షేత్రంలో స్వామివారి పాదాలపైన సూర్యకిరణముల తాకిడి స్పర్శ ఈరోజు ప్రారంభమవుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు అరసవెల్లి దివ్యక్షేత్రంలో సూర్య భగవానుడి పాదములపైన సూర్యకిరణముల తాకిడి ఒక విశేషమైనటువంటి ఆ ఆలయ నిర్మాణ చాతుర్యంలో చోటు చేసుకున్న అంశం. అనేక ఆలయాలలో గర్భాలయంలో ఉండే మూల విరాట్టు ఆ మూలమూర్తి అర్చామూర్తి లోన ఎక్కడో ఉంటే, బాహ్యంగా ఉండే ఉప ఆలయాలన్నింటినీ దాటుకొని అంతరాలయంలోన ఉండే ఆ అర్చామూర్తికి ఇతరగా ఉండే ప్రధాన మంటపం, మహదాస్థాన మంటపం, షోడశ స్తంభ మంటపం, ఈ అన్ని మంటపాలలో నుంచి కూడా ప్రధాన ఆలయం మీద ఉండే ఆ గోపురంలో ఉండే ఏవో ఒక కిరణాల మధ్యన ఏదో ఒక నిర్మాణ చాతుర్యంతో స్వామివారిపైన సూర్యకాంతి సోకే విధంగా, పాదాలపైన ఆ కాంతి చేరే విధంగా ఆనాటి కాలంలో గొప్ప విశేషమైనటువంటి శక్తి కేంద్రంగా ప్రాచీన శిల్పులు ఆలయాలను నిర్మించారు. అందుకే ఆలయాలకు వెళ్ళాలి అంటూ చెప్పడం. ఆలయాలు ఎందుకింత ప్రత్యేకం అంటే, ప్రతి చోట ఆ ఆలయానికి సంబంధించి ఒక నీటి వసతి, పుష్కరిణి ప్రత్యేకం, చెట్ల వసతి, కొన్ని మొక్కల నిర్మాణం లేక మొక్కలు అక్కడ నాటబడి ఉండడం, మహావృక్షాలు అక్కడ ఉండడం ప్రత్యేకం. గాలి ప్రత్యేకం. కొండల మీద ఆలయాలు ఉంటాయి, అక్కడ వీచే గాలి ప్రత్యేకం. ఆకాశం ప్రత్యేకం. నిర్మాణ స్థలాలు చుట్టూరా కూడా నిర్మానుష్యంగా ఉండడంతో ఆకాశానికి శబ్దధ్వనిని విస్తరింపజేసే లక్షణం ఉన్న నేపథ్యంలో ఈ కొండ మీద లేక ఇతర నిర్మాణాలు ఏవి కూడా లేని చోట ఆ శబ్ద బ్రహ్మమంతా కూడా కేంద్రీకృతమై ఆలయంలో ఉండే ఆ మూల విరాట్టును మరింత శక్తివంతం చేస్తుంది, తేజోవంతం చేస్తుంది. ఇందుకోసమే ఆలయాలు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం 5 కూడలిగా శక్తి క్షేత్రంగా, శక్తి స్థలంగా ప్రాచీనులు నిర్మాణం చేసి ఉన్నారు. అందుకే మనవారు ఇంటికన్నా గుడి పదిలం అన్నారు. మన ఇంట్లో కూడా పూజాస్థలం, దేవతారాధన చోటు, సాలగ్రామాలు, శివలింగాలు, అర్చామూర్తులు, ధూపదీప నైవేద్యాలు, దీపాలు అన్నీ ఉన్నప్పటికీ ఆలయాలకు వెళ్ళాలి. ఆలయం ప్రత్యేకం. పుష్కరిణి, కొలను స్నానం చేయడం, దేవతా దర్శనం చేసుకోవడం. ఈ ఆలయ మూర్తులు కూడా స్వయం వ్యక్తం, అది మరింత ప్రత్యేకం. మానవ నిర్మితం, ఇది కూడా ఒక విశేష అంశం. మానవ నిర్మితమైన ఆలయాలలో గంధకం, పాదరసం ఈ రెండింటిని ఆ అర్చామూర్తి దిగువన ఉన్న ఆధారశిల, పీఠికాశిల, పిండికాశిలలో వేసిన కారణం చేత ఆ శిలకు ఒక శక్తి చేకూరుతుంది. ఆ శక్తి కారణంగా ద్వారంలో నుంచి బయటకు వచ్చే కిరణాలు మనలను శక్తివంతం చేస్తాయి. కనుక గర్భాలయం ద్వారా అక్కడ వెళ్ళి ఆ అర్చామూర్తి దర్శనం చేసుకోవడం, దేవతా దర్శనం, కిరణాలు మన ముఖం మీద పడడంతో శక్తిని పుంజుకొని మనం బయటికి రావడం, ఇది అనుభవైక వైద్యమైన విషయం. వెళ్ళి చేస్తే చూస్తే కానీ అర్థం కాని విషయం. ఇందుకు అతీతంగా స్వయం వ్యక్తమైన ఆలయాలలో అర్చామూర్తి పైన సూర్యకిరణాల స్పర్శ ఉన్నప్పుడు పరమాద్భుతం. అలాంటి అద్భుత రసం, అద్భుత దృశ్యం అరసవెల్లి దివ్యక్షేత్రంలో సూర్యనారాయణమూర్తి సన్నిధానంలో మనం ఈరోజు చూడబోతున్నాం. విశేషంగా ఈరోజు మన గృహాలలో సూర్య నమస్కారాలు, అరుణ పారాయణ, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం ఇవ్వడం, గోధుమల దానం ఇవ్వడం, రాగి చెంబులో నీరు నింపి దానం ఇవ్వడం, రాగి కడియం ధరించడం, రాగి ఉంగరములు, రాగి కడియములు దానం ఇవ్వడం, ఇలా సూర్యప్రీతికరమైన వాటిని మనం పట్టినట్లయితే సూర్య అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. సూర్య ఆదిత్యోం, ఇది సౌరాష్టాక్షరి మహామంత్రం. విద్వత్తత గల, పాండిత్యం గల బ్రాహ్మణులను ఇంటికి రప్పించి వారి చేత అరుణం అనే మంత్రభాగాన్ని ఇంటిలో పారాయణం చేయిస్తే కూడా సంపూర్ణమైన సూర్యానుగ్రహం ఈరోజు మనకు లభిస్తుంది. స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం ఏతేరాదిత్యమండలం.
సూర్యగ్రహ అనుకూలతను పొందుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.